Children, now you are going to hear Why People Really Love Technology by Alexis C. Madrigal. So I already gave you the lesson explanation and I have already given you the material, and now I am explaining you the summary. Means I have given you the notes. That notes I am explaining to you. So I have already given you the notes, and that notes I am going to explain you. So, summarize the ideas expressed in the passage of Interview with Bell by Alexis C. Madrigal. I already told you in the lesson. So, this is an interview with Genevieve Bell, who had done this interview. Interview was being done by Alexis C. Madrigal. The lesson Why People Really Love Technology is an interview of Alexis C. Madrigal with Genevieve Bell. There is no need for you to write Z bell. Z bell. You write down like this. Z bell. This is more enough. So if you write mistakes, that's it. It's a big hefty thing. So you only just write down Z bell. Who is associated with Intel Corporation? She is working. Genevieve Bell is working with Intel Corporation. What is Intel Corporation? It's a computer making company. It is the it is the hardware company. So Mrs. Bell has shared her opinions on how technology is changing the world. సో బెల్ ఏం చేసింది? తన ఒపీనియన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుంది అన్న విషయం మీద తన ఒపీనియన్ని, జినివివి బెల్ యొక్క ఒపీనియన్ని అలెక్స్ మ్యాడ్రిగల్తో పంచుకుంది. అలెక్స్ మ్యాడ్రిగల్ ఇంటెల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న బెల్ని ఇంటర్వ్యూ చేశాడు. అదే మనకి లెసన్ కింద పోస్ట్ చేశాడు. అకార్డింగ్ టు హర్, ఆమె చెప్పిన లెక్క ప్రకారం 44 to 45% ఉమెన్ ఈస్ యూజింగ్ ఇంటర్నెట్ అక్రాస్ ద వరల్డ్. సో మేల్ కన్నా కూడా ఉమెనే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ డేటా యూజ్ చేస్తున్నారట. ఇప్పుడు సపోజ్ మొత్తం ప్రపంచం మీద ఒక 70% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్. ఇన్ దాట్ 44 to 45% ఈస్ ఉమెన్. సో మేజర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఉమెన్. They spend 17% more time online than men. సో మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎంత ఎక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తారంటే 17% పర్ ఏ మంత్. ఒక నెలకి ఆడవాళ్ళు 17% మోర్ టైం ఆన్లైన్. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే 17% ఆన్లైన్లో స్పెండ్ చేస్తారు టైం. ఎందులో స్పెండ్ చేస్తారంటే ఎక్కువ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఆన్ గ్లోబల్ స్కేల్. మొత్తం ప్రపంచం మొత్తం మీద చూసినట్టయితే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎక్కువగా ఉమెన్ ఉన్నారట. ఉమెన్ ఆర్ ద వాస్ట్ మెజారిటీ. అంటే ఇంత అంత అని కాకుండా ఎక్కువ మంది. వాస్ట్ మెజారిటీ ఆన్ మోస్ట్ సైట్స్ విత్ సమ్ ఎక్సెప్షన్స్. కొద్దిగా తగ్గిస్తే విత్ సమ్ ఎక్సెప్షన్స్ తోటి ఉమెనే ఎక్కువ మంది ఉన్నారు. Miss Bell is happy to state that people in 40s and 60s are using computer software and the number is increasing. బెల్ ఏం చెప్పింది? తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, తన దగ్గర ఉన్న డేటా ప్రకారం, తన ఇంటర్వ్యూ చేసిన హ్యాపీ, చాలా ఆనందంతో చెప్పింది ఏమని? టు స్టేట్, ఒక ఒపీనియన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని? దట్ పీపుల్ ఇన్ 40s, 50s అండ్ 60s అంటే 40+ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ని చాలా బాగా యూజ్ చేస్తారట. ఆ 40 అట్ ద ఏజ్ ఆఫ్ 40+, 41, 42 ఆ ఏజ్, 51, 52, 60స్లో వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలుసుకోవడం, అంటే ఫేస్బుక్ వాటిలో, లింక్డ్ఇన్ వాటిల్లో వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారట. ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్ టు కాంటాక్ట్ దేర్ పీపుల్ లివింగ్ ఇన్ డిస్టెంట్ ప్లేసెస్. సో వాళ్ళ బ్యాచ్మేట్స్ ఎక్కడ ఉన్నారని, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆ ఫేస్బుక్ని ఇదిగా చేసుకొని అలాగా వాళ్ళు 40s, 50s, 60స్లో వాళ్ళు ఈ ఇంటర్నెట్ మీద ఎక్కువగా పనిచేస్తారంట. మీన్ దే ఆర్ యూజింగ్ దట్. దే ఫీల్ ఇమ్మెన్స్ అంటే కొలత లేనంత హ్యాపీ వెన్ దే స్పీక్ టు దేర్ గ్రాండ్ చిల్డ్రన్ టు సీ దేర్ ఫొటోస్. దే ఫీల్ ఇమ్మెన్స్లీ హ్యాపీ.
ఎక్కువ సంతోషపడుతున్నారట. ఎలాగా? when they speak to their grandchildren to see their photos. గ్రాండ్ చిల్డ్రన్ అంటే తెలుసు కదా మీకు, టు సీ దేర్ ఫొటోస్. వాళ్ళ ఇంటర్నెట్లో వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు. సపోజ్ దేర్ సన్ మే బి లివింగ్ సమ్వేర్. సో టు సీ దేర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆన్ ద స్క్రీన్ దే ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అనమాట. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. డిస్టెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా చూడడానికి, ఇంటర్నెట్ డేటా యూజ్ చేయడానికి దే ఫీల్ సో హ్యాపీ. అకార్డింగ్ టు మిస్ బెల్, old people are the biggest users of financial services as it is difficult for them to go to banks. ఇది కూడా చాలా లాజికల్ రీజనబుల్ థింగ్. మిసెస్ బెల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆమె తీసుకున్న డేటా, ఆమె గ్యాదర్ చేసిన డేటా ప్రకారం ఏంటంటే, ఓల్డ్ పీపుల్ ఆర్ ద బిగ్గెస్ట్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళలేక, బ్యాంకులో పని చేయలేక, గూగుల్ పే కానీ, జీపే కానీ అవన్నీ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తున్నారంట. ఓల్డ్ పీపుల్ అంటే 60+. యాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గో టు బ్యాంక్స్, దే కెన్ ఆర్డర్ మెడిసిన్స్ ఇన్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ పేమెంట్స్. ఎక్కువగా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్కి దాన్ని ప్రయారిటీ ఇస్తున్నారు. అకార్డింగ్ టు బెల్, ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డీమెటీరియలైజేషన్. అంటే నువ్వు బ్యాంక్కే వెళ్ళాలి, ఇలాగే చెయ్యాలి, అప్లికేషన్ ఇలాగే పెట్టాలి, కాగితాలే పెట్టాలి అని లేదు. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టమంటున్నారు చూడండి. ఎగ్జామ్స్ ఆన్లైన్లో పెడుతున్నారు మీకు. అంతేకాకుండా ఇప్పుడు మీకు అప్లికేషన్, ఒక కాలేజ్లో జాయిన్ అవడానికి అప్లికేషన్ కూడా ఇదివరకు ప్రాసెస్, పెద్ద ప్రాస్పెక్టస్ ఉంది, ఒక 4-5 పేజెస్ అప్లికేషన్ ఉంది, దాన్ని మళ్ళీ కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పోస్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు అది లేదు. సో ఇట్ ఈస్ బిన్ డీమెటీరియలైజ్, అంతా ఎలక్ట్రానిక్ అనమాట. సో మొత్తం ప్రపంచం అంతా ఎటు పరిగెడుతుందంటే టువర్డ్స్ డీమెటీరియలైజేషన్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇంకా అసలు పేపర్ మీద పెట్టడం చేయడం అనేది తీసేశారు. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిజినెస్, రీడింగ్ అండ్ మనీ. సో మనీ ట్రాన్సాక్షన్ అంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆన్లైన్ పేమెంట్. బిజినెస్ ఎక్కువగా ఆన్లైన్ బిజినెస్. రీడింగ్, మీకు బుక్స్ ఇంటర్నెట్లో ఒక బుక్ దొరుకుతుంది, ఒక బుక్ దొరకట్లేదు అనేది, మొత్తం అన్ని పుస్తకాలు మీకు దొరుకుతున్నాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డీమెటీరియలైజేషన్. ఒక విధంగా డీమెటీరియలైజేషన్కి ఎగ్జాంపుల్ ఇదే. డీమెటీరియలైజేషన్ మీన్స్ ఏ ప్రోడక్ట్ ఈజ్ యూస్డ్ నాట్ ఇన్ ద మెటీరియల్ ఫామ్. చూడండి చాలా క్లియర్గా, డీమెటీరియలైజేషన్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని ఒక మెటీరియల్ ఫామ్లో యూజ్ చేయడం. నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ తీసుకోవడం, ఫిల్ చేయడం, 3-4 పేజెస్, దాంట్లో ఫోటో అతికించడం, పెట్టడం, మళ్ళీ అది ఓకే అనిపించడం, ఇవన్నీ ఏం లేదు, అంతా ఆన్లైన్. జస్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ టు సీ ఇన్ నెట్. బట్ వీ కెన్ గెట్ అవర్ వర్క్ డన్ ఇన్ డీమెటీరియలైజ్డ్ ఫామ్. అదే పనిని మనం ఒక అప్లికేషన్ రూపంలో కాకుండా నెట్లోనే అదే పని సేమ్ అలాగే ఫామ్ అని ఫిల్ చేయొచ్చు. వన్ కెన్ రీడ్ హ్యాపీలీ ఈ బుక్స్ ఎట్ హోమ్. అదేవిధంగా ఈ బుక్స్ చదువుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ. ఒక విధంగా బిజినెస్, రీడింగ్, మనీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ డీమెటీరియలైజ్డ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ. ఒక విధంగా డిజిటల్ వరల్డ్లో మనకి ప్లేస్మెంట్ అన్నమాట. ఇన్ జపాన్, ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ రోబోట్స్ టు క్లీన్ ద హౌసెస్ అండ్ లిమిటెడ్ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్కి జపాన్లో వాళ్ళు ఏం చేస్తున్నారట? రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ ఆర్ గిఫ్ట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్. ఒక విధంగా స్మార్ట్ ఫోన్స్ ఓల్డ్ పీపుల్కి చాలా గిఫ్ట్. ఈవెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో కూడా అవి చాలా బాగా, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి పని ఉండదు, కూర్చొని ఉంటారు. అదే స్మార్ట్ ఫోన్ చేతికిస్తే దే ఫీల్ హ్యాపీ, దే సీ అనదర్ వరల్డ్ ఇన్ దట్. ఆ ఫోన్లోనే ఇంకొక ప్రపంచాన్ని వాళ్ళు చూస్తారు. టెక్నాలజీ యూజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్. టెక్నాలజీ ఎంతవరకు మనం యూజ్ చేస్తాం? మ్యాక్సిమం ఎక్స్టెంట్. అది ఎలా అంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేయడానికి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రియాలిటీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దేర్ రీడింగ్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. మనీ స్పెండ్ చేయకుండా ఒక విధంగా ఎంతో చక్కగా టెక్నాలజీ తోటి బోల్డ్ అంత హ్యూమన్ లైఫ్ని వాళ్ళు
ఎంటర్టైన్ చేయడానికి. Certain areas of human life should be away from technology non-adoption. ఎందుకట? Technology is used to the maximum extent information processing. It's a kind of reality. నిజానికి అదే 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 మనం చూడవలసిన ప్రపంచం. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దేర్ రీడింగ్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. ఇప్పుడు చూడండి, గూగుల్లో మనం బోల్డంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, బట్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండానే గూగుల్లోంచి బోల్డంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్ ఆర్ బీయింగ్ ఫర్ టాకింగ్, టెక్స్టింగ్ అంటే మీకు తెలుసు కదా, మేము ఏం చెప్పక్కర్లేదు, మీకే అన్నీ తెలుసు. అండ్ యూజింగ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. Thus, there are huge changes due to technology in every field. ఇప్పుడు మనకి ఎన్ని విషయాలు చెప్పాడు? డిమెటీరియలైజేషన్, బిజినెస్, బిజినెస్, బ్యాంకింగ్, మనీ ట్రాన్సాక్షన్, రీడింగ్. చూడండి ఎన్ని విషయాల్లో అది ఉందో టెక్నాలజీ. అలాగా దస్ దేర్ ఆర్ హ్యూజ్ చేంజెస్ డ్యూ టు టెక్నాలజీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఇలా ఉంది, ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటానికి లేదు. ప్రతి ఒక్క ఫీల్డ్లో టెక్నాలజీని యూజ్ చేయక తప్పట్లేదు. She also says that certain areas of human life should be away from technology non-adoption. ఇంకా ఏం చెప్తుందంటే that certain areas of human life should be away from technology non-adoption. టెక్నాలజీని అడాప్ట్ చేయకుండా. కంప్యూటరైజ్డ్ కిచెన్ ఈజ్ బియాండ్ హ్యూమన్ ఇమాజినేషన్. కంప్యూటరైజ్డ్ కిచెన్ ఈజ్ బియాండ్ హ్యూమన్ ఇమాజినేషన్. నిజంగా అది మనం ఆలోచించాం. కంప్యూటర్స్ హ్యావ్ టు డూ వాట్ వీ లైక్ బట్ నాట్ వైస్ వర్స్. కంప్యూటర్స్ అని ఎలా పని చేయాలంటే మనకు నచ్చినట్టు అవి చెయ్యాలి, కానీ వాటికి నచ్చినట్టు మనం చేయడానికి అవ్వదు. వైస్ వర్స్ అంటే దిస్ వే అండ్ దట్ వే, మన వైపు అటువైపు. సో కంప్యూటరైజ్డ్ కిచెన్ ఏం చేస్తుంది? మనకు నచ్చినట్టు చేస్తుంది, బట్ నాట్ వైస్ వర్స. మనకు నచ్చినట్టు అది చేయడం, దానికి నచ్చినట్టు మనం చేయడం అనేది ఉండదు. సో దట్ ఈస్ ఫర్ 10 marks. నౌ దిస్ ఈస్ ఫర్ 5 marks. Why does Genevieve Bell say about the new technology? What does Genevieve Bell say about the new technology? New technology గురించి Genevieve Bell ఏం చెప్తుంది? So the present piece by people is an interview with Genevieve Bell. You all know she is the director of Intel Corporation. Intel అంటే తెలుసు కదా మీకు. So it is the preparing of computers. ఎవరు రాశారు ఇది? Alexis C. Madrigal finds many interesting narratives. Narratives అంటే వివరణ, వర్ణించి చెప్పడం. narratives, NARRATIVES, narratives about technology in his interview with Bell. మీరు ఇది కూడా స్పెల్లింగ్ తప్పు రాయకూడదమ్మా. Alexis C. Madrigal. మీరు ఈ రాపోయినా AC Madrigal అని రాయండి, లేకపోతే ఒట్టి Madrigal అని రాయండి, అంతేగాని అన్ని బూతులు రాయద్దు ఎగ్జామ్లో. According to Genevieve Bell, the ratio of women using internet is greater than men. ఫస్ట్ చెప్పాం. బెల్ చెప్పిన దాని ప్రకారం రేషియో ఆఫ్ ఉమెన్ యూజింగ్ ఇంటర్నెట్ ఈస్ గ్రేటర్ దాన్ మెన్. షీ సేస్ దట్ కంప్యూటర్ టెక్నాలజీ ఈజ్ ఎ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఇన్ గ్లోబల్ సొసైటీ. ఫ్యాసినేటింగ్ అంటే ఇంట్రెస్టింగ్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇష్టపడిపోవడం, అట్రాక్ట్ అయిపోవడం అనమాట. FASCINATING. ఫ్యాసినేటింగ్. ఇది ఒక 10 times రాసుకోండి మీరు, ఈజీగా వచ్చేస్తుంది. కంప్యూటర్ టెక్నాలజీ ఇస్ ఎ ఫ్యాసినేటింగ్. మనం తెలియకుండానే మనం అట్రాక్ట్ అయిపోతాం ఇన్ గ్లోబల్ సొసైటీ. ఈ ప్రపంచం మొత్తం మీద ఈ కంప్యూటర్ టెక్నాలజీ అనేది మనుషులందరికీ ఇంట్రెస్టింగ్ విషయం. ద అడాప్టర్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ద గ్యాడ్జెట్స్ లైక్ సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఎట్సెట్రా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇంకా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్, వాట్ ఎవర్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ. బోత్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ యూజ్ ద స్కైప్. ఈ స్కైప్ అనేది దాన్ని ఇప్పుడు ఎంతో దూరంగా ఉన్న వాళ్ళు చూడడానికి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ సన్, గ్రాండ్ సన్ వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళని చూడాలి ఇక్కడ గ్రాండ్ ఫాదర్. సో హీ యూజెస్ ద స్కైప్. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్తో సంబంధం లేకుండా స్కైప్ యూజ్ చేస్తుంది. Most of the e-readers and smartphone data users are women.
ఎక్కువగా డేటా యూస్ చేసుకొని తక్కువగా చాలా పేమెంట్ లేకుండా చక్కగా యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ రీడర్స్ ఉమెన్. People at the age of 40s, 50s and 60s are driven by using this technology. ఈ టెక్నాలజీని ఎక్కువగా వాడుకుంటున్న వాళ్ళు 40s, 50s and 60s. Genevieve Bell diverts the conventional wisdom into modern technology. The use of iPhone and iPad is an emerging trend of advanced technology. The use of iPhone and iPad is an emerging trend, కొత్త ట్రెండ్ అన్నమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడానికి అందులో వీటి కోసమే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫేస్బుక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్. సో ఫేస్బుక్ అనేది సోషల్ కమ్యూనికేషన్ అంటే సామాజికంగా ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఫేస్బుక్ అనేది ఎక్స్టెన్షన్. మామూలుగా నలుగురితో వీధిలో మాట్లాడుకోవడం వేరు, క్లాస్లో మాట్లాడుకోవడం వేరు, అలా కాకుండా ఫేస్బుక్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్టెన్షన్ కమ్యూనిటీ. ఇట్ హ్యాస్ ఆఫెన్ బీన్ యూస్డ్ బై ఉమెన్. ఎక్కువగా ఉమెనే యూజ్ చేస్తున్నారు. ద ఉమెన్ ఆర్ అబౌట్ హాఫ్ ద యూజర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ ద ప్లానెట్. ఈ భూ ప్రపంచం మీద ఉమెనే ఎక్కువగా ఈ ఇంటర్నెట్ డేటాని యూజ్ చేస్తారు. దే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ టాకింగ్ అండ్ టెక్స్టింగ్ సర్వీసెస్ దాన్ టెక్స్టింగ్ మెసేజెస్. వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు ఉమెన్. ద ఎర్లీ ఐడియాలజీ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ అబౌట్ ఫ్రీ ఇన్ఫర్మేషన్. ముందు అన్నిటికన్నా బాగున్నది ఏంటంటే ఎర్లీ ఐడియాలజీ. అన్నిటికన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు, మనుషులు ఎక్కువగా ఇష్టపడుతున్న ఐడియాలజీ ఏంటంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్. ఏది కావాలన్నా వెంటనే గూగుల్లో కొట్టేవారు. సో ఫ్రీ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ ఇంటర్నెట్ డేటా ఇంటర్నెట్ని యూజ్ చేసేది ఎక్కువ అయిపోయింది. లేటర్ ఇట్ స్ప్రెడ్స్ ఇంటూ ఏ మ్యాసివ్ సోషల్ కమ్యూనికేషన్. అది అందరితో షేర్ చేసుకోవడం. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ టు ప్రజెంట్ జనరేషన్. ఒక విధంగా ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడంలో ఇది మనకి విప్లవాత్మకమైన మార్పుగానే మనం చూడాలి. ఇప్పుడున్న జనరేషన్కి, ప్రజెంట్ జనరేషన్లో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అనేది ఒక విప్లవాత్మకమైన అడ్వాన్స్మెంట్. మనకది ప్రో అన్నమాట. సో మీకు దర్దాపు అంత బాగా చెప్పేసాను అని అనుకుంటున్నాను. స్టడీ వెల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నోట్ డౌన్ ఆల్ ద థింగ్స్, బీ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.